ఇప్పుడైతే మా నాన్న వచ్చేసాడండి. మా నాన్న వచ్చేసి ఇవైతే ఎవ్రీ ఇయర్ నుంచి అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాము, ఆ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు జమ్ చేస్తామన్నమాట. అంటే నాన్న పిల్లలకి దీనికి పిల్లలకి దానికి అనేసి ఒక డబ్బాలో వేస్తాడు. ఇప్పుడు ఆ ఉండే ఇక్కడ వేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మా అమ్మ సంతోషంతో గోవిందనామాలు జపిస్తుంది. ఇక మా చిన్నోడైతే దేవుడికి పెట్టిన అనేసి ఆ నోట్లను కూడా మొక్కేస్తున్నాడు. చిన్నోడా మొక్క ఎట్లా మొక్కుతావు? జేజే పైసా ఎట్లా మొక్కుతావు? ఇప్పుడు ఎంతసేపటి నుంచి మా పాప తీస్తా అని అంటుంది. ఇప్పుడు మా పాప మాట్లాడుతుంది. ఇప్పుడైతే నేను వచ్చిన ఇదైతే నోట్స్ అన్నమాట. ఇప్పుడు కౌంట్ చేస్తున్నారు, యూట్యూబ్లో పెడుతున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియో అనేది కొంచెం లేట్ వస్తుంది, ఎడిటింగ్ చేసి పెట్టాలి కాబట్టి. ఇదైతే ఇప్పుడు కౌంటింగ్. ఒకళ్ళు 100, ఒకళ్ళు 200, ఒకళ్ళు 500 అట్లా. మేమైతే లెక్క పెట్టాము, మాకు కౌంట్స్ మళ్ళీ తప్పు అవుతాయి అని చెప్పి వాళ్ళే లెక్క పెడుతున్నారు. లెక్క పెట్టని అని మేము తీస్తున్నాము. కౌంటింగ్ కూడా ఎంతనో మళ్ళీ చెప్తాను నేను, మళ్ళీ తీస్తామన్నమాట. మేము మా మమ్మీ, మా తాతయ్య, మా అమ్మమ్మ, మా మామయ్య వాళ్ళ కిడ్స్ క్వీన్స్ అన్నమాట. సరే మొత్తం కౌంట్ అయినాక తీస్తాము ఎంత వచ్చినాయో. సో గాయ్స్ ఇప్పుడైతే లెక్క పెడుతున్నారు. మా తాతయ్య కాల్ మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు కౌంటింగ్ ఇప్పుడు చేస్తున్నారు. కౌంటింగ్ ఎంత అవుతుందో మొత్తం స్క్వేర్ అనమాట. చెప్తానే బాబు. మమ్మీ కౌంట్ చేస్తుంది, దాని తర్వాత మా అమ్మమ్మ, మా తాతయ్య. ఏమేమి తాతయ్య కౌంట్ చేస్తలే, ఇవి ఎంతున్నాయో కౌంట్ చేసి ఆమెకు చెప్పాక అక్కడ నుంచి మా అమ్మమ్మ కౌంట్ చేసి ఆమెకి ఎంత అయినాయో చెప్పి తాతయ్య కౌంట్ చేస్తాడు. మేము రేపు వెళ్తున్నాం, 14th అంటే రేపే. మేము రేపు సాయంత్రం ఈవినింగ్ వెళ్ళి రేపు కూడా షూట్ తీసాము. కొంచెం లేట్ వస్తుంది, ఏమనుకోవద్దు. నా చేతిలో వచ్చేసి ఇప్పుడు కౌంటింగ్ 5000 నా చేతిలో ఉన్నాయండి. ఇప్పుడు మా నాన్న చేసిన తర్వాత ఆ కౌంటింగ్ ఈ కౌంటింగ్ ఏంటి చెప్తాము. అయితే మేము బెడ్ పెట్టామన్నమాట. ఎవరైతే ఎక్కువ కౌంట్ కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి మా డాడీ గిఫ్ట్ ఇస్తాను. ఆ గిఫ్ట్ ఏమి ఇంకా రిలీజ్ కూడా చేయలేదు. అయితే ఇప్పుడు 7000, 7 ఇది 5, 8, 9, 10, 11, 12,000 అయ్యాయండి. 12,000 ఒక 150 రూపాయలు ఈ నోట్లు మాత్రమే అయ్యాయి. ఎక్కడ 10 కూడా లేవు, అన్ని 100s, 200s, 500s మాత్రమే. అయితే ఈ చేంజ్ కౌంట్ చేయాలి అని నేను అంటున్నా, మా నాన్న అంటున్నాడు వద్దు అని అంటున్నాడు. మరి ఫైనల్ చూద్దాం ఒకసారి. మా మామయ్య సారీ డిస్టర్బెన్స్. మా కోతుల దగ్గరకు వచ్చేద్దాం. రైమ్స్ చూస్తున్నారు. ఏం చూస్తున్నారే? ఎవరి బిజీలో వాళ్ళు. నేనైతే షూటింగ్, వాళ్ళు కౌంటింగ్, మా మామయ్య వాళ్ళు. ఆమె ఏమన్నది ఎన్నన్నా కానీ నేను తీసుకోరన్నాడు. అయితే చేంజ్ కూడా ఫైనల్లీ చేంజ్ కూడా కౌంట్ చేస్తున్నాము. అంటే ఓపిక ఉందా లేదా చూస్తాము. ఇప్పుడు ఇక్కడ నుంచి తాతయ్య చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, ఆయన ముఖం కూడా తీయు. ఆయన వచ్చిన పైసలు అంటే పైసలు తీసి ఖుషి ఖుషితో లెక్క పెడుతున్నారు అందరూ. ఎంత ఖుషిగా ఉన్నారో మా వాళ్ళు. ఏంట్రా ఎందుకు వచ్చావు? గలీజ్గా చేయొద్దు.
కౌంటింగ్ 5 రూపీస్ నోట్స్, 1 రూపీ నోట్స్, 2 రూపీస్ నోట్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత హోమ్ టూర్ చేస్తాను. దీని తర్వాత కాదు, కొన్ని రోజులు అయినాక. ఎన్నమ్మా? 15,000 పోనీకే రానికి అవుతుంది. 15,000 అంట. ఇప్పుడు నేను రేపు ట్రైన్లో వెళ్తాం కదా, అప్పుడు కూడా షూట్ తీస్తాను. తాతయ్య చేతిలో కొన్ని ఉన్నాయి, కాయిన్స్ లెక్క పెడుతున్నారు మా మామయ్య. ఈసారి కనుక ఎక్కడ డ్యామేజ్ వచ్చినట్టే దేవుని పైసలు అవి లక్ష తగ్గుతుంది చెప్తున్నా. టిఫిన్ తెచ్చుకుందాం పోతే. మీకు మీరు తెచ్చుకోరా టిఫిన్? తెచ్చుకోము. దేవుని పైసలు గోందేవి. ఏం కూర? మామిడికాయ తక్కువ, పప్పు. ఇంట్లో అయితే సందడి ఉంది. దొంగ దొంగ మీ నాన్న ఆ సంచాన్ని వేసేసి నేను మంచిగా తెలియమంటుంది కానీ కొట్టేసాడు ఎక్కువ ఉంటుంది ఈ పైసలు. సో ఇవన్నీ ఆ కాయిన్స్ కూడా లెక్క పెట్టినాక మళ్ళీ వీడియో తీస్తాను. సో బాయ్ గైస్. సో గంట అయింది కౌంటింగ్కి అయితే. మొత్తానికి చూసారు కదా, ముందుగానే వెళ్ళినాయి గోవిందకి. టోటల్గా అయితే ఎన్ని వచ్చినాయండి. నేనైతే చాలా టైర్డ్ అయిపోయినా, నేను కూడా లెక్క పెట్టిన కాబట్టి. మొత్తం టోటల్గా అయితే 1 అవర్ పట్టింది లెక్క పెట్టడానికి. మమ్మీదే లాస్ట్ క్లిప్ పెట్టేస్తున్నా. ఇంకేమైనా చెప్పాలా? 2,200 చిల్లర అయ్యాయండి. 15,000 రూపాయలు నోట్లు అయ్యాయి. ఈ చిల్లర సాంగ్లో ఇందులోకి వెళ్ళిపోతాయి. ఆ నోట్స్ మాత్రం మా నాన్నగారు తిరుపతిలో మాకు ఛార్జెస్ అంటే ఆల్రెడీ మాకు టికెట్స్ బుక్ అయిపోయాయి. ఈ నోట్స్ మాత్రం అక్కడ మాకు టిఫిన్స్కి, టీకి, రూమ్స్ అయ్యే ఖర్చు మాత్రం అందులో నుంచి నాన్న తీస్తారనమాట. అంటే పర్సనల్గా కూడా పెట్టుకెళ్తాము. కాకపోతే ఎవ్రీ ఇయర్ నాన్న అంటారు వెళ్ళి వచ్చినప్పటి నుంచి మళ్ళీ డబ్బులు వేసుకోవాలి అని చెప్పేసి. అంటే అది జరుగుతుంది. ప్లేట్ అట్లా వేసే పూనా. సరే వెళ్ళు. చూడు మా అమ్మమ్మకి అయితే నడుములు వచ్చేస్తున్నాయంట. నెక్స్ట్ ఇయర్కి ఇంకెక్కువ కావాలని కోరుకుంటూ ఆయన ఉండిలో వేసేస్తున్నాము. అక్కడ వెళ్ళగానే స్వామివారికి దర్శనం చేసుకోగానే ఇవి స్వామివారికి దర్శనం ఏమంటారు సమర్పించేస్తాం. ఈ చైన్ మాత్రం మా నాన్న మా బిస్కెట్లు అవి మా పిల్లల చాక్లెట్స్ ఎక్కడ పెట్టినా తీసి ఆ డబ్బులో జమ చేస్తున్నాడు. ఆ నోట్స్ మాత్రం మా అమ్మే జమ చేసింది. చలో మళ్ళీ కలుద్దాం రేపు ప్రయాణం అయ్యేటప్పుడు అండి. రేపు ప్యాకింగ్ ఏం చేసుకుంటున్నాం, టిఫిన్స్ ఏం చేసుకుంటున్నాం, ట్రైన్లో వెళ్ళిపోయే వరకు చూపిస్తాను. అక్కడ వెళ్ళినాక దర్శనంతో సహా, దర్శనం అంటే ఫోన్ అలో ఉంటుంది కాబట్టి అక్కడ మేము ఎక్కడ తిరుగుతున్నాము ఏంటి అవన్నీ చూపిస్తాము.
ఇది గోవిందా గోవిందా. రాచాటి రాచాటి లడ్డు కూడా అంతే పడుకుండాలి. నెత్తి నొప్పి అయిందమ్మ పిల్లగానికి. అయ్యో రూపాయి ఉంది ఇక. అమ్మో సో ట్రైన్లో అమ్మా ఎవరెవరం పోతున్నామో అవన్నీ మేము చూపిస్తాము. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మధుబైన జ్యోతి వ్లాగ్స్ అన్నమాట. నేను మళ్ళీ కలుస్తాను రేపు దర్శనంలో. సో ఇదండి ఇవాళకైతే. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.